5 యోనాతాను దావీదును ప్రేమించిన విధానం. 1. మొదటి చూపులోనే కలిసిన మనుషులు. దావీదు రాక్షసుడైన గొలియాతును చంపిన తర్వాత సౌలు రాజు దగ్గరకు వచ్చాడు. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను అక్కడ ఉన్నాడు. దావీదు ధైర్యాన్ని, దేవునిపై అతనికి ఉన్న భక్తిని చూసిన యోనాతాను మనసు దావీదు మనసుతో కలిసిపోయింది. బైబిల్ ప్రకారం యోనాతాను తన ప్రాణము వలె దావీదును ప్రేమించి అతనితో నిబంధన చేసుకొనెను అని 1 సమూయేలు 18:1 ఉంది. రాజరికాన్ని వదులుకున్న ప్రేమ. యోనాతాను ఒక రాజకుమారుడు, అంటే సౌలు తర్వాత అతని రాజు కావాలి. కానీ దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడని యోనాతానుకు తెలుసు. సాధారణంగా ఎవరైనా సరే తన రాజ్యాన్ని కోరుకుంటారు, కానీ యోనాతాను మాత్రం దావీదు మీద ఉన్న ప్రేమతో తన రాజవస్త్రాలను, విల్లును, కత్తిని, నడికట్టును దావీదుకు ఇచ్చేశాడు. ఇది తను రాజు కావాలనే కోరికను వదులుకొని దావీదును తనకంటే గొప్పవాడిగా గుర్తించడానికి గుర్తు. సౌలు రాజు అసూయతో దావీదును చంపాలని ప్లాన్ చేశాడు. కానీ యోనాతాను తన తండ్రికి ఎదురు నిలబడి దావీదు పక్షాన మాట్లాడాడు. దావీదు నీకు ఏ తప్పు చేయలేదు, అతడు నీ మేలు కోసమే పనిచేశాడు, అతడిని ఎందుకు చంపాలి అని తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. ఒకానొక సందర్భంలో దావీదును కాపాడుతున్నందుకు సౌలు తన సొంత కొడుకు యోనాతాను మీదకి ఈటె విసిరాడు. అయినా యోనాతాను భయపడకుండా దావీదుని హెచ్చరించి అతడు పారిపోయేలా చేశాడు. సౌలు దావీదును చంపడం ఖాయమని తెలిసాక పొలంలో దావీదు యోనాతాను రహస్యంగా కలుసుకున్నారు. ఒకరినొకరు కగిలించుకొని ఎంతో ఏడ్చారు. యోనాతాను దావీదుతో నీవు రాజు అవుతావు, నేను నీకు రెండోవాడిగా ఉంటాను అని చెప్పాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుని ఎదుగుదల కోసం ఇంతగా త్యాగం చేయడం అరుదు. మరణం తర్వాత కూడా నిలిచిన ప్రేమ. చివరికి ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో సౌలు, యోనాతాను ఇద్దరు చనిపోయారు. ఆ వార్త విన్న దావీదు గుండె పగిలేలా ఏడ్చాడు. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు ఎంతో ప్రియుడవు, నీ ప్రేమ అద్భుతమైనది, అది స్త్రీల ప్రేమ కంటే మించినది అని విలపించాడు. యోనాతాను చనిపోయిన తర్వాత దావీదు అతని కొడుకైన మెఫీబోషెతును వెతికి పట్టుకొని తన బల్ల దగ్గరే కూర్చోబెట్టుకొని రాజమర్యాదలతో ఆదరించాడు. యోనాతాను చూపిన ప్రేమకు గుండెలు పగిలేలా ఏడ్చిన దావీదు ప్రేమ. 6. మీకాలు దావీదు ప్రేమ. మొదటి చూపులోనే ప్రేమ. సౌలు రాజు కుమార్తె అయిన మీకాలు యవనుడైన దావీదుని ప్రేమించింది. గొలియాతును చంపిన తర్వాత దావీదు ధైర్యాన్ని చూసి ఆమె మనసు పారేసుకుంది. సౌలు రాజుకు ఈ విషయం తెలిసినప్పుడు దావీదును నా చేతులతో కాకుండా శత్రువుల చేతుల్లో చంపించడానికి ఇదొక అవకాశం కొట్టుకున్నాడు. సౌలు దావీదుతో నా కుమార్తెను నీకు ఇవ్వాలంటే నాకు ధనం 100 మంది ఫిలిష్తీయులను చంపి వారి చర్మాలను తీసుకురా అని కఠినమైన షరతు పెట్టాడు. దావీదు ప్రాణాలకు తెగించి ఏకంగా 200 మంది శత్రువులను చంపి సౌలు కోరిక తీర్చాడు. దాంతో సౌలు తన కుమార్తె మీకాలును దావీదుకు ఇచ్చి పెళ్లి చేశాడు. భర్త ప్రాణాలను కాపాడిన భార్య. పెళ్లి తర్వాత సౌలు అసూయ పెరిగిపోయింది. ఒక రాత్రి దావీదును తన ఇంట్లోనే చంపాలని సైనికులను పంపాడు. అప్పుడు మీకాలు తన తండ్రి కంటే భర్త మీద ఉన్న ప్రేమను చాటుకుంది. ఆమె దావీదును కిటికీ గుండా తప్పించి మంచం మీద ఒక విగ్రహాన్ని పడుకోబెట్టి దానికి మేక వెంట్రుకల ముసుగు వేసి అతనికి జబ్బుగా ఉంది అని అబద్ధం చెప్పి సైనికులను నమ్మించింది. అలా దావీదు ప్రాణాలను కాపాడింది. దావీదు పారిపోయిన తర్వాత సౌలు క్రూరంగా ప్రవర్తించి
మీకాలును వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. చాలా ఏళ్ల తర్వాత దావీదు రాజు అయ్యాక తన మొదటి భార్య అయిన మీకాలును తిరిగి తన దగ్గరకు తెప్పించుకున్నాడు. ఆమెను తీసుకువస్తున్నప్పుడు ఆమె రెండో భర్త వెనుక ఏడుస్తూ రావడం, సౌలు క్రూరత్వంతో ఇద్దరిని దూరం చేసిన తిరిగి ఇద్దరు దగ్గరయ్యారు. 7వది ఎస్తేరు రాజైన అహష్వేరోషుల ప్రేమ. పర్షియా సామ్రాజ్యపు రాజైన అహష్వేరోషు తన మొదటి రాణి వస్తీని పదవి నుండి తొలగించిన తరువాత దేశమంతటా ఉన్న అందమైన కన్యలను పిలిపించాడు. వారిలో ఎస్తేరు కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు లేని అనాథ. తన మేనమామ మొర్దెకై సంరక్షణలో పెరిగింది. రాజభవనానికి వచ్చిన కన్యలందరిలో ఎస్తేరు చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమెకు ఎటువంటి విలాసవంతమైన వస్తువుల మీద ఆశ లేదు. తన వినయంతో అందరినీ ఆకట్టుకుంది. రాజు ఎస్తేరును చూడగానే ఆమె అందానికి గుణానికి ముగ్ధుడయ్యాడు. రాజు కన్యకలందరికంటే ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాడు అని ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. ఆమె తల మీద రాజకిరీటాన్ని ఉంచి ఆమెను తన పట్టపు రాణిగా చేసుకున్నాడు. రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్న హామాను అనే వ్యక్తికి గర్వం ఎక్కువ. మొర్దెకై అతనికి వంగి నమస్కారం చేయలేదని కోపంతో సామ్రాజ్యంలో ఉన్న యూదులందరినీ ఒక్కరోజే చంపేయాలని రాజుతో సంతకం చేయించుకున్నాడు. ఈ కుట్ర ఎస్తేరుకు తెలిసింది. కానీ ఆమె కూడా ఒక యూదురాలు అనే విషయం అప్పటి వరకు రాజుకు తెలియదు. పిలవకుండా రాజు దగ్గరకు వెళ్తే మరణశిక్ష పడే అవకాశం ఉంది. కానీ తన ప్రజలను కాపాడుకోవడానికి ఎస్తేరు నేను నశించినా నశించదను అని నిశ్చయించుకొని 3 రోజులు ఉపవాసం ఉండి రాజు ముందుకు వెళ్ళింది. రాజు ఆమెను చూడగానే తన ప్రేమతో బంగారు దండమును చాపి ఆమెను ఆహ్వానించాడు. నీకు ఏం కావాలి? నా రాజ్యంలో సగమైన ఇస్తాను అని అడిగాడు. ఎస్తేరు తెలివిగా రాజును హామానును వరుసగా 2 రోజులు విందుకు పిలిచింది. 2వ రోజు విందులో రాజు మళ్ళీ ఆమె కోరిక అడగ్గా ఎస్తేరు కన్నీళ్లతో, రాజా, నా ప్రాణాన్ని, నా ప్రజల ప్రాణాలను కాపాడు. మమ్మల్ని చంపడానికి ఒక క్రూరుడు కుట్ర చేశాడు అని చెప్పింది. ఆ క్రూరుడు హామాని అని బయటపెట్టింది. రాజు తీవ్రమైన కోపంతో హామానుకు మరణశిక్ష విధించాడు. ఎస్తేరు మీద ఉన్న ప్రేమతో ఆమె ప్రజలైన యూదులను కాపాడుకోవడానికి కొత్త చట్టాన్ని ఇచ్చాడు. ఎస్తేరు తన అందంతో రాజు మనసును, తన ధైర్యంతో తన ప్రజల ప్రాణాలను గెలుచుకుంది. 8వది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమించిన విధానం. లోకం పుట్టుక ముందే ఉన్న అనుబంధం. ఈ కథ భూమి ఆకాశం సృష్టించబడక ముందే మొదలైంది. పరలోకంలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ఎంతో మహిమతో కలిసి ఉండేవారు. తండ్రికి కుమారుడంటే ఎంత ప్రేమ అంటే సమస్త సృష్టిని ఆయన ద్వారానే కలిగించాడు. యేసు ప్రార్థిస్తూ లోకం పుట్టుక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని యోహాను గ్రంథంలో 17వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. వారి మధ్య ఉన్న అనాది ప్రేమకు నిదర్శనం. గర్వంగా చెప్పుకున్న తండ్రి యేసు భూమిపైకి వచ్చి తన 30వ ఏట యోర్దాను నదిలో బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురంలా యేసుపైకి దిగి వచ్చింది. అప్పుడు తండ్రి గొంతు ఆకాశం నుండి వినిపించింది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి 3వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది. ఒక తండ్రి తన కొడుకును చూసి ఎంతగా మురిసిపోతాడో దేవుడు లోకమంతటికి తన కుమారునిపై ఉన్న ప్రేమను అలా చాటి చెప్పాడు. ప్రతి అడుగులో తోడున్న ప్రేమ. యేసు భూమిపై ఉన్నప్పుడు ఒంటరిగా ఎన్నడూ లేడు.
ఆయన ప్రార్థన చేసే ప్రతి క్షణం తండ్రితో మాట్లాడుతుండేవాడు. యేసు ఒకచోట, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని వ్రాయబడి ఉంది. కొడుకు చేసే ప్రతి పనిలో తండ్రి తోడుగా ఉండి ఆయన్ని బలపరిచాడు. యేసు శిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో ఎంతో వేదన పడుతున్నప్పుడు తండ్రి ఆయన ప్రార్థన విన్నాడు. కుమారుని బాధను చూసి తండ్రి మనసు కరిగింది. అందుకే ఆయనను బలపరచడానికి పరలోకం నుండి ఒక దూతను పంపాడు. తండ్రికి కుమారుడు చనిపోవడం ఇష్టం లేకపోయినా లోక రక్షణ కోసం ఆ త్యాగానికి అంగీకరించాడు. ఇది ఒక తండ్రి తన కొడుకు ద్వారా ప్రపంచాన్ని కాపాడాలనుకున్న గొప్ప త్యాగపూరిత ప్రేమ, మరణాన్ని గెలిపించి దగ్గరకు చేర్చుకున్న ప్రేమ. కుమారుడైన యేసు శిలువపై ప్రాణాలు విడిచినప్పుడు తండ్రి మౌనంగా ఉన్నట్లు అనిపించిన ఆయన తన ప్రేమను 3వ రోజున చూపించాడు. మరణాన్ని గెలిపించి యేసును సమాధి నుండి లేపాడు. ఆ తరువాత యేసును పరలోకానికి తీసుకెళ్ళి తన కుడి పార్శ్వమున అత్యున్నతమైన సింహాసనంపై కూర్చోబెట్టుకున్నాడు. తనకున్న అధికారమంతా కుమారుడికి ఇచ్చి ఆయనను సకల సృష్టికి ప్రభువుగా చేశాడు. తండ్రికి కుమారునిపై ఉన్న ఈ ప్రేమే మన రక్షణకు ఆధారం. దేవుడు తన కుమారుడిని ప్రేమించినట్లు యేసు ద్వారా మనల్ని కూడా తన పిల్లలుగా స్వీకరించాడు. 9. యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు రాజభవనాల్లో జన్మించలేదు, ఒక సాధారణ పశువుల తొట్టిలో జన్మించాడు. ప్రతి ఒక్కరూ ఆయనను చూడాలని రాజభవనంలో జన్మించకుండా, అంటే రాజభవనంలో జన్మిస్తే పేదవారు చూడడానికి ఉండదు అని ఆయన పశువుల తొట్టిలో జన్మించాడు. పేదవారైన గొర్రెల కాపరులు వచ్చి చూశారు. బంగారు సాంబ్రాణి బోళం తెచ్చిన ధనికులు చూశారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరినైతే పాపులు అని దూరంగా పెట్టేదో యేసు వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. ఉదాహరణకు సుంకరి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళి అతనికి రక్షణనిచ్చారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ఆయన ఆమెను రక్షించి, నేనును నీకు శిక్ష విధింపను, ఇక వెళ్ళి పాపము చేయకు అని ప్రేమతో క్షమించారు. సమాజం అసహించుకునే కుష్టు రోగులను యేసు తన చేతులతో ముట్టుకొని స్వస్థపరిచారు. వృద్ధి వారికి చూపునిచ్చారు, మూగవారికి మాటనిచ్చారు. ఒక ప్రసంగంలో ఆకలితో ఉన్న వేలాది మంది ప్రజలను చూసి ఆయన మనసు కనికరపడి అద్భుత రీతిలో వారికి ఆహారం పెట్టారు. శత్రువులను ప్రేమించిన విధానం. యేసు నేర్పిన అత్యున్నతమైన పాఠం మీ శత్రువులను ప్రేమించుడి అనేది. ఆయనను అవమానించి కొట్టి శిలువ వేస్తున్న సమయంలో కూడా ఆయన కోపగించుకోలేదు. బదులుగా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించము అని తనను హింసించే వారి కోసం ప్రార్థించారు. ఇది మత్తయి గ్రంథంలో 5వ అధ్యాయం 44వ వచనంలో ఉంది. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అని ప్రార్థించారు. త్యాగపూరితమైన ప్రేమ. ఒక స్నేహితుడు తన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడం కంటే గొప్ప ప్రేమ ఏదీ లేదని యేసు చెప్పారు. ఆయన లోకంలోని మనుషులందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా శిలువపై తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇది యోహాను గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయనను మరణానికి అప్పగించడానికి ఆయనలో ఏ దోషం లేదు. ఇది యోహాను 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని నీలో ఎవడు స్థాపించును,
అని ఛాలెంజ్ చేశాడు. అయితే భూలోకంలో ఉన్న ప్రజలు పాపం చేస్తే ఆ పాపం నుంచి విడుదల పొందడానికి బలులు అర్పిస్తారు. ఇప్పుడు ఆ బలి అర్పించే పశువు పాపం చేసిందా? లేదు. ప్రజలు చేసిన పాపానికి తెలగా ఏ పాపం చేయని ఆ పశువును బలిగా అర్పిస్తారు. ఆ బలి పశువు ఒప్పుకుంటేనే దానిని బలి ఇస్తారు, లేకపోతే అది ఒప్పుకునేంత వరకు బలి ఇవ్వరు. అలాగే యేసయ్య కూడా ఏ పాపం చేయలేదు. మనం చేసిన పాపం వల్ల ఆయన బలి పశువు అయ్యాడు. యోహాను సువార్త 1:29 ఉంది. ఇదిగో లోక పాపమును మూసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అని స్వయంగా యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాట. నేను నా అంతట నేనే నా ప్రాణం పాపుల కొరకు పెడుతున్నాను. ప్రతి ఒక్కరి పాపం క్షమించడానికి గొర్రె పిల్ల అంగీకరించినట్టుగా అంగీకరించాను అని చెప్పారు. అక్కడ యేసును అంగీకరించని వారు అంటే సమాజంలో ఉన్నవారు బలి పశువు అంగీకరించినప్పుడు బలి ఇస్తారు. అలాగే యేసుక్రీస్తు ఇక్కడ తన శిష్యులతో చెప్పి అంగీకరించారు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు మోసుకొని పోవడానికి అని వారితో చెప్పి రక్తం చిందించి కల్వరి శిలువలో ఆయన మన కొరకు బలి పశువు అయ్యాడు. ఇప్పుడు ఆయన శరీరమును రక్తమును తిని త్రాగుచున్నాము. ఇలా చేయడం ద్వారా మన పాపముల నుంచి మనం విడుదల పొంది నిత్య జీవానికి వారసులమయ్యాము. దీనిలో నిజమైన ప్రేమ ఉన్నది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్.